ఎపిసోడ్ 5. సో, ఇవి నిప్పల్ షీల్డ్స్ అనమాట. సో, ఒకవేళ మీకు లాచ్ ఇష్యూస్ ఉంటే ఈ స్టోరీ మీకోసం. సో, ఇవి ఎలా యూజ్ అవుతాయంటే నాకు యాక్చువల్లీ మా బేబీకి ఎన్ఐసీయూలో ఉంది. సో, బాటిల్ ఫీడ్ అలవాటు అయిపోయిందనమాట. సో, బాటిల్ యూస్ చేసినప్పుడు కొంచెం లాచ్ చేయడానికి కష్టపడతారు. బికాస్ బాటిల్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి. సో, ఇది పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం బాటిల్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి దే కీప్ సకింగ్ ఆన్ టు ఇట్. అండ్ డిమాండ్ సప్లై మీద పనిచేస్తుంది కాబట్టి ఆఫ్టర్ అ పాయింట్ మిల్క్ వస్తూ ఉంటుంది ఇందులోకి. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు ప్రతిసారి కంపల్సరీ స్టెరిలైజ్ చేసుకోవాలి పెట్టుకుని తీసేసాక. మళ్ళీ యూస్ చేసే ముందు మీకు ఇది బాక్స్ కూడా వస్తుంది దీంతో, ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ వీటి వల్ల మీకు మోస్ట్లీ సోర్ నిప్పుల్స్ కూడా ఉండవు అనమాట. ఇందులో ఒకసారి ఫీడ్ చేసేసాక ఇందులో కొన్ని పాలు ఉంటాయి కదా, అలా ఉంచేసుకుంటే అది హైడ్రేట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇవి కంటిన్యూస్గా యూస్ చేయలేం కాబట్టి మీరు బిగినింగ్లో వాళ్ళకి అలవాటు అయ్యే వరకు ఒక 1 వీక్ కంప్లీట్గా యూస్ చేసి తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకసారి పెట్టి ఒకసారి పెట్టకుండా. చాలామందికి ఇట్లా ఫ్లాట్ నిప్పుల్స్ ఉంటాయి. సో షేప్ ఉండదు కాబట్టి అప్పుడు చాలా కష్టం అవుతుంది వాళ్ళకి లాచ్ చేయడానికి, ముందే మనకి షేప్లో ఉండవు కాబట్టి. సో అప్పుడు ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మీకు యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి ఇవి ఎలా పెట్టుకోవాలి. సో బేసికల్లీ ఇలా వెనక్కి అని ప్రెస్ చేస్తే ఇట్లా ఎయిర్ టైట్ అవుతుందన్నమాట. సో బేబీ స్టార్టింగ్లో కొంచెం పీకేస్తూ ఉంటారు, బట్ కొంచెం ఇలా హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే అలవాటు అయిపోతుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ బ్రెస్ట్ ఫీడింగ్ లైక్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ వాళ్ళు తాగినప్పుడు కొంచెం డిప్రెస్ అయిపోతాం కదా, అలాంటి టైంలో ఇవి చాలా బాగా యూజ్ అయినాయి నాకైతే. సో ఐఎమ్ సజెస్టింగ్ యూ, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇష్యూస్, గివ్ అప్ చేయకండి. ఇప్పుడు మై బేబీ ఈజ్ ఆల్మోస్ట్ 4 months అండ్ ఇలా నన్ను మధ్య మధ్యలో నవ్వుతూ చూస్తూ తాగుతూ ఉంటుంది. ఇట్ ఫీల్స్ సో గుడ్ టు హ్యావ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. సో యా, హ్యాపీ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ మీకు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.